మగువా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఆమె పాట వేల మంది నిరుపేదల గుండె చప్పుడు అనే అంశం చూద్దాం. బాలీవుడ్ గాయని పలక్ ముచ్చల్ ఏకంగా 3800 మందికి పైగా నిరుపేద పిల్లల గుండె సర్జరీలకు నిధులు సేకరించి గిన్నిస్ పుస్తకంలో స్థానం సంపాదించింది. సేవా దృక్పథం కలిగిన ఈ గాయని తాజాగా ఒక అరుదైన గౌరవాన్ని కూడా పొందింది. ఈమె తన సోదరుడు పలష్తో కలిసి పలష్ చారిటబుల్ ఫౌండేషన్ను నడిపిస్తున్నారు. మరోవైపు తన గాన ప్రదర్శనల్లో వసూలయ్యే డబ్బులో సింహభాగాన్ని దేశవ్యాప్త నిరుపేద పిల్లల గుండె శస్త్రచికిత్సల కోసం వెచ్చిస్తున్నారు. ఫలక్ది మధ్యతరగతి కుటుంబం. 1992 మార్చి 30న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అమిత ముచ్చల్ రాజ్ కుమార్లకు పుట్టిన ఫలక్ 4 ఏళ్ల వయసులోనే పాటలు పాడడం మొదలుపెట్టారు. గుండె జబ్బులతో బాధపడే నిరుపేద పిల్లలకు ఆర్థికంగా సహాయపడాలనే సంకల్పంతో 2000 సంవత్సరం నుంచి తన సోదరుడితో కలిసి మన దేశంతో పాటు విదేశాల్లోనూ గాన ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. ఇలా పేద పిల్లల గుండె జబ్బులకు శస్త్రచికిత్స చేయించడమే లక్ష్యంగా ఆమె ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే, ఒక సందర్భంలో రైల్లో ప్రయాణిస్తున్న ఫలక్కు భిక్షాటన చేస్తున్న నిరుపేద పిల్లలు కనిపించారు. వాళ్ళను చూడగానే ఆమె మనసు కరిగిపోయింది. వాళ్లకు చేతనైనంత సహాయం చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకుంది. అందుకోసం తనకు భగవంతుడు ఇచ్చిన స్వరాన్నే వాడుకోవాలని అనుకుంది. మరీ ముఖ్యంగా గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోయే పిల్లలకు తన స్వరాన్ని అంకితం చేయాలనుకుంది. అప్పటి నుంచి గాన ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది. 1999లో కార్గిల్ యుద్ధ సైనికుల కోసం ఇంటింటికి తిరిగి పాటలు పాడి నిధులను సేకరించింది. గుజరాత్ భూకంప బాధితుల కోసం తన పాటల ద్వారా 10 లక్షల రూపాయలను సేకరించి అందించింది. 2013లో 572 మంది పిల్లల గుండె ఆపరేషన్ల కోసం ఏకంగా 2.5 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. ఆర్థిక ఇబ్బందుల మూలంగా ఏ ఒక్క నిరుపేద సంతానం కూడా ప్రాణాలు పోగొట్టుకోకూడదని పలక్ భావించింది. ఒక్కోసారి మ్యూజిక్ కన్సర్ట్తో సమకూరే సంపాదన నిరంతరం పెరిగే పిల్లల చికిత్సలకు సరిపోదు. అలాంటప్పుడు అత్యవసరంగా సర్జరీ చేయించవలసి వచ్చినప్పుడు మొదట సర్జరీలను పూర్తి చేసేస్తారు. ఒక్కోసారి ప్రదర్శనల కొరత ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో పొదుపు చేసుకున్న సొమ్మునే సర్జరీలకు వాడుతూ ఉంటారు అంటూ మీడియాకు ఆమె వివరించారు. విరాళాలు అందించమని అభిమానులను ప్రజలను కూడా ఆమె అర్థిస్తూ ఉంటారు. విరాళం వేలు లక్షల్లోనే ఉండాలనే నియమమేమీ లేదు. మీ దగ్గర 100 రూపాయలు ఉన్నా వాటిని కూడా విరాళంగా భావించండి. అలాంటి వందలే కొన్ని వేల మంది పిల్లల ప్రాణాలను కాపాడగలుగుతాయి అంటూ ప్రజలను అభిమానులను ఆమె చైతన్యపరుస్తున్నారు. 2005లో ముంబైకి వలస వెళ్లిన ఫలక్ 2011లో ధనాధన్ సినిమాలో పాటలు పాడటం ద్వారా హిందీ నేపథ్య గాయనిగా ఎదిగారు. మేరీ ఆషికీ, కౌన్ తుజే, ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాల్లో పాటలు పాడి మంచి గుర్తింపు కూడా పొందారు. ఈరోజు మనం పేద పిల్లల శస్త్రచికిత్సల కోసం తన పాటను అంకితం ఇచ్చిన ప్రముఖ నేపథ్య గాయని ఫలక్ గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.